ఫ్రెండ్స్, మే 19 ఎపిసోడ్ 3 యొక్క అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు మనం క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ నుంచి క్యాన్వా కోడ్, ఆస్ట్రానమర్స్ డిటెక్టెడ్ ఏ మిస్టీరియస్ రేడియస్ సిగ్నల్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ గ్యాలక్సీ, అలాగే 6G రీసెర్చ్ అడ్వాన్సెస్, ఆర్టిఫిషియల్ ఐస్ క్యూబ్స్ నుంచి ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. క్రిస్పర్ అనే టెక్నాలజీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక అద్భుతమైన సైన్స్ టూల్. మన శరీరంలోని డిఎన్ఏని సరిచేయడానికి లేదా మార్చడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది డిఎన్ఏలో తప్పులను సరిచేసే ఒక సైన్స్ కత్తెర లాంటిది. ఈ టెక్నాలజీతో వ్యాధులను నయం చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. క్రిస్పర్ అనే పేరు బ్యాక్టీరియా నుంచి వచ్చింది. అవి వైరస్లతో పోరాడటానికి ఈ సిస్టమ్ని ఉపయోగిస్తాయి. దీనిలో కేస్9 అనే ప్రోటీన్ ఒక గైడ్ ఆర్ఎన్ఏతో కలిసి డిఎన్ఏలో ఏ భాగాన్ని మార్చాలో గుర్తిస్తుంది. అక్కడ కట్ చేసి తప్పుని సరిచేస్తారు లేదా కొత్త జన్యువుని జోడిస్తారు. ఉదాహరణకి ఒక పాడైన జన్యువు వల్ల వ్యాధి వస్తే దాన్ని కట్ చేసి సరిచేయవచ్చు. క్యాన్వా కోడ్, ఇది క్యాన్వా అనే డిజైన్ టూల్తో కొత్త ఏఐ ఫీచర్. దీనితో మీరు కోడింగ్ తెలియకపోయినా ఇంటరాక్టివ్ వెబ్సైట్స్, యాప్స్ లేదా టూల్స్ క్రియేట్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ ఐడియాని టెక్స్ట్లో రాస్తే క్యాన్వా కోడ్ దాన్ని ఆటోమేటిక్గా కోడ్గా మార్చి డిజైన్ని తయారు చేస్తుంది. ఈ క్యాన్వా గురించి ప్రాసెస్ చూద్దాం. క్యాన్వా హోమ్ పేజ్లో క్యాన్వా ఏఐ సెలెక్ట్ చేసి సెర్చ్ బార్లో మీరు దేని గురించి కోడ్ కావాలనుకుంటున్నారో టైప్ చేసి కోడ్ ఫర్ మీ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్యాన్వా కోడ్ ఏఐ ఆ ఐడియాని HTML, CSS, జావాస్క్రిప్ట్లో కోడ్గా మార్చి ఇంటరాక్టివ్ డిజైన్ని ఇస్తుంది. బిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్యాలక్సీ నుంచి సైంటిస్టులు వింత రేడియో సిగ్నల్ని కనుగొన్నారు. దీన్ని FRB 2019-122-1A అని పిలుస్తారు. ఈ సిగ్నల్ 3 సెకండ్ల పాటు వస్తుంది. ప్రతి 0.2 సెకండ్లకు టక్ టక్ అని గుండె చెప్పుడులాగా రిపీట్ అవుతుంది. దీని శబ్దం అనేది మీకు ఇప్పుడు ఆడియో రూపంలో వినిపిస్తాను. సాధారణ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు FRBS కంటే ఇది 1000 రెట్లు ఎక్కువసేపు ఉంటుంది. ఈ సిగ్నల్ని కెనడాలోని కైమ్ రేడియో టెలిస్కోప్ 2019 డిసెంబర్ 21న కనుగొంది. ఇది బిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్యాలక్సీ నుంచి వస్తుంది, కానీ ఖచ్చితమైన సోర్స్ ఇంకా మిస్టరీ. ఫ్రెండ్స్, ఈ గ్యాలక్సీస్ గురించి, గ్యాలక్సీలో ఒకటైన మన సోలార్ సిస్టమ్ ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ దాని హిస్టరీతో సహా వీడియో అనేది మన ఛానల్లో ఉంది. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కంప్లీట్ అయినాక చెక్ చేయండి. 5G ఇప్పుడు మన ఫోన్లలో సూపర్ స్పీడ్ ఇస్తుంది, కానీ సైంటిస్టులు ఇప్పటికే 6G మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు. 6G అంటే 6th జనరేషన్ మొబైల్ నెట్వర్క్. ఇది 2030 నాటికి వస్తుంది. ఇది 5G కంటే 100 రెట్లు వేగం. ఈ 6G గురించి అడ్వాన్స్డ్ ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెట్వర్క్లు ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ అవుతాయి. దీనివల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది. 724, 75, 175 GHz ఫ్రీక్వెన్సీలతో సూపర్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ సాధ్యమవుతుంది. హాలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ అంటే 3D వీడియో కాల్స్, వర్చువల్ రియాలిటీకి సపోర్ట్ చేస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ రీయూజబుల్ ఐస్ క్యూబ్స్. ఇవి నిజమైన మంచిలా కనిపించే కానీ కరగని క్యూబ్స్. స్టెయిన్లెస్ స్టీల్తో తయారై లోపల ఫుడ్ సేఫ్ జెల్ లేదా నీళ్లు ఉంటాయి. వీటిని వాడే విధానం క్యూబ్స్ని ఫ్రిడ్జ్లో 2 లేదా 4 గంటలు ఉంచి డ్రింక్స్లో, కాఫీ, జ్యూస్, కాక్టైల్స్లో వేసుకోవచ్చు.
ఇవి నార్మల్ ఐస్లా కరగవు కాబట్టి డ్రింక్స్ రుచి చెడదు, నీళ్లు కలపవు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ రీయూజబుల్ ఐస్ క్యూబ్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్స్. ఈ అప్డేట్స్లో మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి.